హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. శ్రీలంకకి వెళ్ళాలనుకుంటున్నారా? అక్కడ మన రామ సేతును చూడాలనుకుంటున్నారా? ఎలా వెళ్ళాలి? సేఫేనా? ఎలాంటి ప్యాకేజెస్ ఉంటాయి? అసలు ఎవరిని అప్రోచ్ అవుతే తీసుకెళ్తారు అని డౌట్స్ ఉన్నాయా? అయితే డౌట్స్ అన్ని పక్కన పెట్టేసి ఆర్వే టూర్స్ అండ్ ట్రావెల్స్ నెంబర్కి కాల్ చేయండి. ఈ శ్రీలంక ప్యాకేజ్ గురించి మనం పిన్ టు పిన్ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు ఫ్రమ్ ఆర్వే టూర్స్ అండ్ ట్రావెల్స్. మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చంద్రశేఖర్ గారు, మన రామసేతు నిర్మాణం చూడాలంటే ఖచ్చితంగా శ్రీలంకకి వెళ్ళాల్సిందే అంటూ ఉంటారు. చాలా మంది అక్కడికి శ్రీలంకకి వెళ్ళే వాళ్ళు మ్యాక్సిమం ఇది చూడడానికే వెళ్తూ ఉంటారు కదా. మరి ఇంకా శ్రీలంకలో మీరు ఏమేమి ప్లేసెస్ని కవర్ చేస్తారు మీ ప్యాకేజ్లో? మనకి శ్రీలంకకి వారధి రామసేతు. రామసేతు మనము హైదరాబాద్ నుంచి ఫ్లైట్ అది ఓన్లీ 1.5 అవర్లోనే మనం శ్రీలంక రాజధాని కొలంబోకి రీచ్ అవుతాం. ఓన్లీ 1.5 అవర్. 1.5 అవర్లోనే మన ఫ్లైట్ ఫ్లై అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 30-40 మినిట్స్ తర్వాత మనకి పైలట్ అనౌన్స్ చేస్తాడు, సో రామసేతు కనపడుతుంది చూడండి అని. సముద్రం మధ్య ఒక తెల్లటి గీతలాగా ఉంటుందండి అది. ఆ లోపలంతా కూడా చక్కగా కనపడుతుంది. అది అంత అద్భుతంగా మన ఆంజనేయ స్వామి రాముల వారు దాన్ని నిర్మించారు. సో అలా చూసుకుంటే మనం కొలంబోలో ల్యాండ్ అవుతాం. కొలంబోలో ల్యాండ్ అయినప్పటి నుంచి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 5 nights 6 days ప్యాకేజ్ తీసుకొచ్చింది శ్రీలంక చూడటానికి. అంటే శ్రీలంకలో ఆల్మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అంటే మనకి రామాయణానికి సంబంధించిన ప్లేసెస్, తర్వాత అక్కడ మనకి ఒక విశిష్టమైన టెంపుల్ ఉంది. అంటే అమ్మవారి టెంపుల్. అష్టాదశ శక్తి పీఠాల్లో మొట్టమొదటి టెంపుల్ ఉంది, శాంకరదేవి అమ్మవారి శక్తిపీఠం ఉందన్నమాట ఆ టెంపుల్. తర్వాత మనకి రామాయణంలో సంబంధించిన అశోకవనము, హనుమంతుల వారి పాదముద్ర, అలానే శ్రీలంక బుద్ధిజంకి కన్వర్ట్ అయిన తర్వాత వాటి ప్లేసెస్, బుద్ధిజంకి సంబంధించిన ప్లేసెస్, చక్కటి బ్యూటిఫుల్ నేచర్, టీ ఎస్టేట్స్, తర్వాత వ్యాలీస్, ఇవన్నీ కలగలిపిన టూరు శ్రీలంక టూర్ అండి. 5 nights 6 daysలో చక్కటి అద్భుతమైన టూర్. అంటే అటు డివోషనల్, ఇటు ప్రకృతి అందాలు, ప్లస్ అలానే సముద్రపు సవ్వళ్ళు, ఇవన్నీ కూడా చక్కగా శ్రీలంక టూర్లో మనం ఎంజాయ్ చేయొచ్చు. డివైన్ అండ్ నేచర్ రెండు కలిపిన ప్యాకేజ్ అండి ఇది. 5 nights 6 days. ఈ 5 nights 6 days ప్యాకేజ్ కాస్ట్ వచ్చేది మీకు ఓన్లీ 59,000 రూపీస్ మాత్రమే. 59,000లో మీరు 6 days శ్రీలంకలో గడిపి వస్తారు. అండ్ దట్టు ఫ్లైట్ టికెట్స్, ఫ్లైట్ ఛార్జెస్, తర్వాత అక్కడ లగ్జరీ హోటల్ అకామిడేషన్స్, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ వచ్చేది మనకి ఏ హోటల్లో స్టే చేస్తే ఆ హోటల్లో ఉంటుంది. లంచ్ మనం మధ్యలో టూర్లో ఉంటాం కానీ లంచ్ అక్కడ ఏర్పాటు చేస్తాము. ప్లస్ మంచి లగ్జరీ వెహికల్. ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళని కూడా పంపించాలనుకుంటారు చూడండి, సింగిల్ గానో లేదంటే పేరెంట్స్ ని ఇద్దరిని మాత్రమే పంపించాలి, మనం లేకుండా వాళ్ళు ప్రశాంతంగా చూసి రావాలి అంటే కూడా హ్యాపీగా మీ ద్వారా పంపించవచ్చు. మీరు అన్నది కరెక్ట్ క్వశ్చన్ అండి. కరెక్ట్ మీరు చెప్పారు. ఏంటంటే మాకు వచ్చే వాళ్ళందరూ కూడా సేమ్ అలాంటి కస్టమర్స్. సో చక్కటి డివోషనల్ టూర్ వెళ్ళాలి. సో ఇండియాలో మేము అష్టాదశ శక్తి పీఠాలన్నీ చూసాము, ఒక్కటే మిగిలిపోయింది శ్రీలంకలో, అది కూడా చూసాం. ప్లస్ అలానే రాముల వారిని స్మరించుకొని వస్తాం, చూసినట్లు ఉంటుందని చెప్పి వస్తాం అని చెప్పి మీరు అన్నట్టు ఇద్దరు ఫ్యామిలీ రావటం. సో వాళ్ళందరినీ కలగలిపి మేము చక్కగా తీసుకొని వెళ్తాం. ఒక తెలుగు టూర్ మీద కూడా దాంతో ఉంటారు మీ మనిషి కాబట్టి ఇంకా ధైర్యంగా నమ్మకంగా పంపించవచ్చు. సో దీంట్లో 5 nights 6 daysలో మనం ఫస్ట్ కొలంబోలో దిగిన తర్వాత బయలుదేరి అక్కడ మనకి హబరాన్ అనే ప్లేస్కి వెళ్తాం. ఈ హబరానా ప్లేస్కి వెళ్ళే మధ్యదారిలో ఒక 2 శివాలయాలు ఉన్నాయండి. ఒకటి మునీశ్వరం అనే టెంపుల్, మన్వరి అనే టెంపుల్. ఈ మునీశ్వరం మన్వరి టెంపుల్ కూడా రాముల వారితో ముడిపడినటువంటి టెంపుల్స్. 1.5 hour దూరంలోనే మనకి అమ్మవారి శక్తిపీఠం ఉంటుంది. సో మరుసటి రోజు అమ్మవారి శక్తిపీఠం అంటే ట్రింకోమలి అనే ప్లేస్కి వెళ్తాం. అక్కడ ఏంటంటే మనకి శివయ్య పేరు తిరుకోనేశ్వరుడు, అమ్మవారి పేరు శాంకరీదేవి. సో ఇద్దరు ఒకటే కాంప్లెక్స్ లో ఉంటారు అన్నమాట. అంటే ఒకటే టెంపుల్లో అనమాట, రెండు ఒకటే ప్రెమిసెస్ లో ఉంటారు. సో ఇద్దరిని కూడా మనం చక్కగా పూజ చేసుకోవచ్చు, అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవచ్చు. తీసుకొని అక్కడే మళ్ళీ రావణ హాట్ వెల్స్ అని ఇంకొక అద్భుతమైన ప్లేస్ ఉంది. అంటే మనకి నార్మల్ గా రామేశ్వరంలో మనకి 21 బావులు ఉంటాయి చూసారు, అలానే అక్కడ మనకి 7 బావులు ఉంటాయి. 7 బావులు అంటే పెద్దవి కాదు, ఒక మనకి చిన్న బావుల రూపంలో ఉంటాయి అన్నమాట. సో అక్కడ స్పెషాలిటీ ఏంటంటే 7 బావుల్లో కూడా డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటాయి వాటర్. అక్కడి నుంచి బయలుదేరి మనకి క్యాండీ వస్తాం. క్యాండీ వచ్చే దారిలో మనకి చెప్పాను కదా ఇందాకే, మనకి శ్రీలంక బుద్ధిజం ఎక్కువ. అక్కడ గోల్డెన్ బుద్ధ స్టాచ్యూ ఉంటుంది అనమాట, కేవ్ టెంపుల్ అంటారు. అక్కడ మనం ఫోటో స్టాప్ ఆగుతాం. అక్కడ బయలుదేరి క్యాండీ వస్తాం. క్యాండీ యొక్క విశిష్టత ఏంటంటే క్యాండీ అనేది వరల్డ్ హెరిటేజ్ సిటీ. మనకి ఏదైనా ఒక మాన్యుమెంట్ వరల్డ్ హెరిటేజ్ అని చెప్తారు, కానీ అది సిటీ మొత్తం కూడా వరల్డ్ హెరిటేజ్ సిటీ. ఎందుకంటే అక్కడ టూత్ టెంపుల్ ఉంది, బుద్ధ భగవానుడిది టీత్ ఉంది అనమాట అక్కడ. అందువల్ల దాని మొత్తం కూడా వరల్డ్ హెరిటేజ్ సిటీ. ప్లస్ మంచి హిల్ ఏరియా.
హిల్ ఏరియా. హిల్ ఏరియా. సో ఇంకొకటి, ఇప్పుడు మనకి కొలంబో క్యాపిటల్. అంటే కొలంబోలో కూడా జయవర్ధన కోట అనేది క్యాపిటల్. అంతకన్నా ముందు క్యాంటీన్ వాళ్ళ క్యాపిటల్. ఇన్ని కలగలిపింది క్యాంటీన్. అక్కడ స్టే చేస్తాం మనం. స్టే చేసి ఆ మరుసటి రోజు ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ అశోకవనంకి వెళ్తాం. అమ్మవారు అశోక్, అదే నువారెలి అనే ప్లేస్ లో ఉంది. మొత్తానికి ఒక మంచి డివోషనల్ మంచి డివోషనల్ అండ్ ఎక్సలెంట్ ఇదండి. ప్రకృతి రమణీయత అనేది వర్ణించలేం. తర్వాత మనకి ఇక్కడ దాకా వచ్చి మన బీచ్ చూడలేదు మనం. అందుకని చెప్పి బెంతోట అనేది ఒక బీచ్ సిటీ ఉంది. సో బెంతోట ఏరియాకి వెళ్ళి ఆ బీచ్ ప్లస్ ఒక బోట్ రైడ్ ఉంటుంది. ఆ బోట్ రైడ్ కూడా చూసుకొని చివరిగా కొలంబో సిటీలో ఉంటాం. కొలంబో సిటీలో మిగతా ప్లేసెస్ అన్ని చూసుకొని 6వ రోజు బయలుదేరి మనం హైదరాబాద్ వస్తాం. డైరెక్ట్ ఫ్లైట్ ఉంది కాబట్టి ఏంటి అంత ఇబ్బందిగా ఉండదు మనకి. జస్ట్ 1.5 hours ఎక్కామా, కూర్చునే లోపలికి మళ్ళీ మన హైదరాబాద్ వచ్చేసినట్టు ఉంటుంది. సో ఈ 5 nights 6 days ప్యాకేజ్ ఓన్లీ 59,000 రూపీస్లోనే ప్రతి నెల కూడా వందలాది మంది అమ్మవారిని దర్శించుకోవడానికి ప్లస్ రాముల వారి మళ్ళీ ఇంకోసారి స్మరించుకోవడానికి రెగ్యులర్గా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నమ్మకమైన సంస్థ అని చెప్పేసి అందరూ కూడా చక్కగా మాతో పాటు ట్రావెల్ చేస్తున్నారండి. ఎవ్రీ మంత్ డిపార్చర్స్ ఉంటాయి. ఎవ్రీ మంత్ డిపార్చర్స్. మరి 1 month బిఫోర్ అప్రోచ్ అవ్వాలా లేదంటే ఫ్యూ డేస్ 1 month బిఫోర్ అప్రోచ్ అవ్వాలి. ఎందుకంటే మనము వీసా ప్రాసెసింగ్ మనం ఏంటంటే గ్రూప్ డిపార్చర్స్ కింద కొన్ని ప్రీ బ్లాక్ చేస్తాం సీట్స్. అవి అయిపోయినాయి అనుకోండి, మనం ఏదో 40 50 చేసి అవి అయిపోయినాయి అనుకోండి, తర్వాత వచ్చే వాళ్ళకి ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఫ్లైట్ రేట్స్ ఇంక్రీజ్ అవుతాయి, ప్రైసెస్ పెరుగుతాయి. అందువల్ల ఏంటంటే ఎంత తొందరగా బుకింగ్ చేసుకుంటే వాళ్ళకి అదే ప్యాకేజ్లో వెళ్ళి రావచ్చు. అందువల్ల రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీలంక ప్యాకేజ్ గురించి తెలియజేశారు. థ్యాంక్ యూ. రైట్, చూస్తున్నారు కదండి, మన శ్రీరాములు అలాగే సీతమ్మ వారికి సంబంధించినటువంటి ఎంతో పవిత్రమైన ప్లేస్ శ్రీలంక. అమ్మవారు అశోకవనంలో ఉన్నారు ఆ టైంలో. ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా ఒక మంచి డివోషనల్ అండ్ నేచర్ వైబ్తో మనకి శ్రీలంక ప్యాకేజ్ అయితే డిజైన్ చేశారు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. సో మీరు కూడా ఈ సమ్మర్ కావచ్చు, ఈ ఇయర్లో శ్రీలంక ప్లాన్ చేసుకుంటే కనుక జస్ట్ ఒక 1 month ముందు అప్రోచ్ అయితే చాలంటున్నారు. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్న ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి కాల్ చేయండి, శ్రీలంక ప్యాకేజ్ని బుక్ చేసుకోండి.